Hello everyone, welcome to our channel. Very good morning. By the way, this is Praveen Kumar working at Indian Railways. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ గురించి మనం చెప్పడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడండి. అండ్ ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లే స్టోర్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అండ్ ఏఎల్పి టెక్నీషియన్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతా ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో ఒకసారి తెలియజేస్తే సంతోషిస్తాం. రైట్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి టెక్నీషియన్, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు రీజనింగ్లో ఏ టాపిక్స్ చదవాలి, వేటికి ప్రిపరేషన్ అవసరం, వేటికి అసలు ప్రిపరేషన్ అవసరం లేదు అనేది మనం చూడబోతా ఉన్నాం. దాంతోపాటు మెయిన్గా రీజనింగ్లో మంచి స్కోర్ సాధించాలంటే మనం చదవడం మెయిన్ కాదు. ఇక్కడ ఎగ్జామ్ హాల్లో మన యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే రీజనింగ్లో చాలా టాపిక్స్కి గురువు అనే వ్యక్తి అవసరమే లేదండి. మీరు సెల్ఫ్గా డైరెక్ట్ వెళ్ళి కూడా ఆన్సర్ చేయొచ్చు చాలా టాపిక్స్కి. ఓకేనా? సో అవి చూద్దాం ఒకసారి. దాంతోపాటు రీజనింగ్లో కొన్ని టాపిక్స్లో స్కోర్స్ సాధించాలంటే లక్ కూడా అవసరం అండి. జనరల్లీ అంటూ ఉంటాం కదా, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లక్ ఉండాలని. ఆ లక్ కొన్ని క్వశ్చన్స్లలో డెఫినెట్లీ కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని లాజిక్ లేని ప్రశ్నలకి పేపర్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు ఆలోచించిన విధంగానే మనం ఆలోచించి ఆన్సర్ పెడితేనే మనకు మార్క్స్ వస్తాయి, లేకపోతే గోవింద అంతే. క్లియర్? సో ఎందుకు అనేది, సార్ మీరు ఈ మాట ఎందుకు అన్నారు అనేది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో, చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోలో ఐసైట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. మీకు స్పెడ్స్ ఉన్నా, లేజిక్ సర్జరీ గురించి డౌట్స్ ఉన్నా 100% మీరు ఇన్ని రోజులు ఈ డౌట్స్ క్లియర్ కాలేదు, డెఫినెట్లీ ఈ వీడియోలో క్లియర్ అవుతుంది. డోంట్ వరీ. అండ్ నెక్స్ట్, ఆఫర్ క్లోజ్ చేశాక మళ్ళీ మెసేజ్ చేయకండి దయచేసి. అన్న మళ్ళీ పెట్టండి, ఇవాళ పెట్టండి. పెట్టినప్పుడు ఏం చేస్తున్నారో మరి నాకైతే అర్థం కాదు. ఓకేనా? సో మీకు జీకే అయిపోయింది, పాలిటీ అయిపోయింది, కెమిస్ట్రీ అయిపోయింది, సైన్స్ స్కూల్ నోట్స్ 8th క్లాస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా బయాలజీ రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అప్లోడ్ చేయడం జరిగింది, సైన్స్లో కూడా. ఇవన్నీ కూడా జస్ట్ 50 రూపీసే అండి. అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో హ్యాండ్ రిటర్న్ నోట్స్ని, చేతితో నేను స్వయంగా ప్రిపేర్ చేసిన నోట్స్ని మళ్ళీ టైపింగ్కి ఇచ్చి, మీకు అందరికీ అర్థం కావాలని టైపింగ్కి ఇచ్చి మంచిగా అందించడం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి చూడండి. అండ్ అరిథమెటిక్ ఓన్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్, ఇది కూడా 100K వస్తూ ఉంది. మిగిలిన 4 సబ్జెక్ట్స్ కూడా మీరు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఎన్టీపీసీ, గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కేవలం 400 రూపీస్, ఆర్పిఎఫ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 400 రూపీస్, ఏఎల్పి CBT 1 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి 400 రూపీస్. ఇది కూడా మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఉంటుందండి వ్యాలిడిటీ. అండ్ నెక్స్ట్ గ్రేడ్ 1కి కూడా చెప్పండి అంటా ఉన్నారు. కోర్స్ గ్రేడ్ 1లో కంప్యూటర్స్ చెప్తాను, ఇంజనీరింగ్ చెప్పలేను, బికాజ్ నేను బీటెక్లో ఏరోనాటిక్స్ నాది. ఓకేనా? ఎలక్ట్రానిక్స్ గురించి కంప్లీట్లీ నాకు ఐడియా లేదు. సో ఐడియా లేనప్పుడు మనం చెప్పడం కష్టం. ఓకేనా? సో కంప్యూటర్స్ అయితే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకు 100% యూజ్ ఉంటుంది. ఓకే? సో మళ్ళీ ఆఫర్ ఇవ్వండి అని మెసేజ్ చేయకండి దయచేసి. రైట్? సో మీకు ఇంతసేపు లాస్ట్లో మనం ఇవన్నీ కూడా చూద్దామండి, సిలబస్ ఏంటి అనేది. ఇంతసేపు మీకు ఒక లక్ గురించి మాట్లాడాను. అంటే ఎగ్జామినర్ ఏ విధంగా ఆలోచిస్తాడో మనం ఆ విధంగానే ఆలోచించాలి, లేకపోతే మనకి మార్క్ అనేది రాదు అని. ఇది ఆర్ఆర్బి క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ ఇచ్చాడు, పర్టికులర్ క్వశ్చన్ ఇచ్చేసి ఆన్సర్స్కి ఇవన్నట్టు ఇవి పెట్టాలి. ఇందులో ఏదో ఒకటి ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్, ఈ పర్టికులర్ పిక్చర్ ఒక కండిషన్ని ఫాలో అయింది, అయినా ఆ ఖాళీ స్థలంలో ఏది సూటబుల్ ఆన్సర్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఫిగర్ మ్యాట్రిక్స్ లెసన్లో నుండి. సో ఇక్కడ అందరూ మనుషులు కూడా ఒకేలాగా ఆలోచించాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. పర్టికులర్ ప్రవీణ్ అనే పర్సన్ నాది ఒక ఆలోచిస్తా ఈ క్వశ్చన్ని, శివ అనే పర్సన్ ఒకలాగా ఆలోచిస్తాడు. అఫ్కోర్స్ ఒకవేళ a+b² ఉందనుకోండి, దీన్ని ప్రవీణ్ అయినా కానీ ఇదే చెప్పాలి, a² + b² + 2ab అనే చెప్పాలి. శివ అయినా a² + b² + 2ab అనే చెప్పాలి. అవునా?
వరల్డ్లో ఎవరిని అడిగినా, ప్రపంచంలో ఎవరిని అడిగినా a+b² ఏంటిదిరా అంటే ఏమని చెప్పాలి? a² + b² + 2ab అని మాత్రమే చెప్పాలి. బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ప్రవీణ్ అనే వ్యక్తి ఏ విధంగా ఆలోచించాడు అంటే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ 3 ట్రయాంగిల్ ఉన్నాయి, అంటే 2 యాడ్ చేశాడు. ఇక్కడ 2 ఉన్నాయి, అఫ్కోర్స్ ఆ పైదే ఫాలో అవ్వాలి కనుక ఓకేనా. పైదే ఫాలో అవ్వాలంటే ఇక్కడ 2 యాడ్ చేశాడు కనుక ఇక్కడ 2, ఇక్కడ 4 ట్రయాంగిల్స్. సో ఇక్కడ నేను ఆన్సర్ బి పెట్టాను. ప్రవీణ్ అనే పర్సన్ ఏం పెట్టాడు? ఆన్సర్ బి అనేది పెట్టాడు. అవునా? క్లియర్? సో నెక్స్ట్ శివ అనే పర్సన్ చూద్దాం. శివ అనే పర్సన్ ఏం చేశాడంటే, వాడు వర్టికల్గా తీసుకున్నాడు. 1 1 2 అంటే ఒకటి యాడ్ చేసి 2 ట్రయాంగిల్స్ చేశాడు. సో ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి కనుక ఇంకొకటి యాడ్ చేశాడు, 4 ట్రయాంగిల్స్ అని పెట్టాడు. అంటే శివ అనే పర్సన్ కూడా వాడు ఆలోచించిన విధానం వేరు, ఆన్సర్ పెట్టింది మాత్రం బి పెట్టాడు. అవునా? సో ఇంకొక వెంకటేష్ అనే వ్యక్తి ఏ విధంగా ఆలోచించాడు, ఈ 1 × 3గా చేశాడు, అప్పుడు 3 ట్రయాంగిల్స్ అయినాయి. దీన్ని 2 × 3 చేస్తే 6 ట్రయాంగిల్స్ అయినాయి. అంటే వెంకటేష్ అనే పర్సన్ ఏం పెట్టాడు? ఆప్షన్ సి పెట్టాడు. ఓకేనా? వెంకటేష్ అనే పర్సన్ ఏం పెట్టాడు? ఆప్షన్ సి పెట్టాడు. ఇంకొక పర్సన్ రాజు అనే పర్సన్ ఈ విధంగా తీసుకున్నాడు వర్టికల్గా. 1 × 2 2 చేశాడు, 3 × 2 6. అంటే ఇక్కడ రాజు అనే పర్సన్ వేరేలాగా ఆలోచించాడు, ఆన్సర్ సి పెట్టాడు. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? పర్టికులర్ పిక్చర్ ఒక రకమైన పద్ధతిని ఫాలో అయింది, అయినా ఆ ఖాళీ స్థలంలో ఆన్సర్ చెప్పండి అన్నాడు. ఇక్కడ 4 పర్సన్స్ 4 రకాలుగా ఆలోచించడం జరిగింది. ఆ 4 రకాలుగా ఆలోచించినప్పుడు 2 రకాల ఆన్సర్లు వచ్చినాయి. బి ఒకటి వచ్చింది, సి వచ్చింది. బట్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఈరోజు పెట్టిన ఈ ఎగ్జామ్కి ఆన్సర్ ఏంటయ్యా అంటే ఆన్సర్ సి అండి. 1 సెకండ్. ఆన్సర్ సి. బి అనేది రాంగ్, ఎస్ అనేది అంటే ప్రవీణ్ పెట్టిన ఆన్సర్ రాంగ్, శివ పెట్టిన ఆన్సర్ రాంగ్. ఎగ్జామినర్ ఏ విధంగా ఆలోచించాడు? ఎగ్జామినర్ మల్టిప్లికేషన్ విధంగా ఆలోచించాడు. ఆ మల్టిప్లికేషన్ విధానం కూడా ఏ విధంగా అంటే 1 × 3 3, 2 × 3 6 ట్రయాంగిల్స్. అంటే వెంకటేష్ ఆలోచించిన విధంగా ఎగ్జామినర్ ఆలోచించాడు. అవునా? ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్కి ప్రవీణ్ నేను ఆలోచించాను, ఆ ఆన్సర్ కరెక్ట్, అఫ్కోర్స్ కరెక్టే. ఎందుకంటే అది a+b² లాంటి యూనివర్సల్ లాజిక్ క్వశ్చన్ కాదు, అది యూనివర్సల్ వ్యాప్తంగా a+b² అంటే a² + b² + 2ab, దట్స్ ఇట్. బట్ ఇక్కడ లాజిక్ లేని క్వశ్చన్కి ప్రవీణ్ చేసిండు. ప్రవీణ్ ప్రకారం అది కరెక్టే, శివ ప్రకారం కరెక్టే, రాజు ప్రకారం కరెక్టే. బట్ ఎగ్జామినర్ ఏం చేశాడు? వెంకటేష్ అనే ఎగ్జామినర్ ఏం చేశాడు? హారిజాంటల్గా 3 అనేది తీసుకొని చేశాడు. సో ఇలాంటి క్వశ్చన్స్లలో మనకి లక్ అనేది 1 సెకండ్ అండి, లక్ అనేది చాలా చాలా ఫేవర్ చేస్తుంది. ఇది మనం ఎవ్వరం ఏం చేయలేమండి. ఓకేనా? సో అందుకే మనకి కొన్నిసార్లు మన ఆన్సర్స్ రాంగ్ అవుతూ ఉంటాయి రీజనింగ్లో, ఎస్పెషల్లీ నాన్ వర్బల్ రీజనింగ్లో మనకి మిస్ అవ్వడానికి గల కారణమే ఇది. క్లియర్? రైట్. సో ఇప్పుడు రైల్వే రీజనింగ్ సిలబస్ మీరు వీలుంటే తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా అరిహంత్ సిరీస్లో ఎల్లో కలర్ బుక్ ఒకటి ఉంటుందండి, రీజనింగ్ అని, అది తీసుకోండి. చాలా బెస్ట్ బుక్, అది మోర్ దెన్ ఎనఫ్, మీకు లైఫ్ టైం యూజ్ అవుతుంది అది. ఓకేనా? సో రైట్, ఇప్పుడు నేను రీజనింగ్లో చాలా టాపిక్స్కి గురువు అవసరం లేదని చెప్పాను కదా, అవి చూద్దాం. అంటే గురువు అవసరం లేని టాపిక్స్ ఇన్ ద సెన్స్ ప్రిపరేషన్ అవసరం లేని టాపిక్స్. ఓకే? సో ఫస్ట్ వర్బల్లో కనుక చూస్తే ప్రిపరేషన్ అవసరం ఉన్న టాపిక్స్ అంటే ప్రిపేర్ అవ్వాలి ఇవి: కోడింగ్, డీకోడింగ్, సిరీస్, ఇన్సెట్టింగ్ ద మిస్సింగ్ క్యారెక్టర్స్, ర్యాంకింగ్స్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్స్, క్యాలెండర్స్, డైరెక్షన్ డిస్టెన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, వెన్ డయాగ్రామ్స్, లాజికల్ ఆల్ఫాబెట్ అండ్ నెంబర్ సీక్వెన్స్ టెస్ట్. ఈ 11 కూడా ప్రిపేర్ అవ్వాలండి. టు బీ ఫ్రాంక్, నేను ఎగ్జామ్ అంటే అప్పట్లో 2015-14 ఆ టైంలో కూడా రీజనింగ్కి ఫస్ట్ ఒక 6 months చదివానండి.
తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడు చదవలేదు. ఏమైనా ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా కానీ ఒక 2 hours రివిజన్ చేసేదండి. ఆ 2 hours ఈ టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్లో కూడా ఎక్కువగా ఉండేది ఈ 2 టాపిక్సే. మిగిలిన అన్నీ కూడా నేను డైరెక్ట్ అటెంప్ట్ చేస్తాను స్టిల్ ఈ రోజుకి కూడా. అంటే ఇది గొప్పగా చెప్పడం అని కాదు, సబ్జెక్టు నేర్చుకోవాలని చెప్తా ఉన్నా. స్టిల్ ఈ రోజుకి కూడా నేను క్లాక్స్ అండ్ క్యాలెండర్స్లో మాత్రమే ప్రిపేర్ అవుతా. రిమైనింగ్ అన్నీ కూడా డైరెక్ట్ అటెంప్ట్ చేస్తాను. 90% రైట్ పెడతాను నేను. 90% ఆఫ్ క్వశ్చన్స్ రైట్ చేయగలను స్టిల్ ఈ రోజుకి కూడా. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి మీరు ఎప్పుడు కూడా. ప్రిపరేషన్ అవసరం లేని టాపిక్స్ వర్బల్లో అంటే గురువే అవసరం లేని టాపిక్ అనాలజీ, క్లాసిఫికేషన్స్, లాజిక్ అరేంజ్మెంట్స్ ఆఫ్ వర్డ్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్, ప్లస్లు మైనస్లు ప్లస్ అనుకోండి, ఇట్లాంటివి ఉంటాయి. దానికి ఎందుకండి ప్రిపరేషన్? కూడికలు తీసివేతలు గుణకారాలు వస్తే చాలు కదా. సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్, ఏ సిచ్యువేషన్కి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనేది, డిసిజన్ కూడా. సో నేను ఇప్పటికీ బాధపడేది ఏంటంటే ఈ వీడియోస్ చేసినా కానీ మీరు చూస్తూనే ఉంటారండి. ఈ వీడియోస్ చేసినా కానీ గురువే అవసరం లేని టాపిక్కి. ఓకే, సో అది డే బై డే చదువులు అనేది ఆ విధంగా అవుతూ ఉన్నాయి. రైట్. ఇక నాన్ వర్బల్లో కనుక చూసినట్లయితే ప్రిపరేషన్ అవసరం ఉన్న టాపిక్స్ క్యూబ్స్, డైసెస్, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్లో ఆ టెక్నిక్స్ నేర్చుకుంటే సరిపోతుందండి. టు బి ఫ్రాంక్ నాన్ వర్బల్లో చాలామంది అందరూ కూడా క్లాసులు చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా. ఫస్ట్ ఒకసారి నేమ్స్ చూద్దాం. ఇవి కంప్లీషన్ ఆఫ్ సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్, ఎంబెడెడ్ ఫిగర్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్, ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్, ఫిగర్ మ్యాట్రిక్స్, స్క్వేర్ కంప్లీషన్, డాట్ సిచ్యువేషన్. వీటికి గురువు అవసరం లేదు, అసలు ప్రిపరేషన్ అవసరమే లేదు. ఈ వీడియోలో నేను చేసినా మీరు చూడాల్సిన అవసరమే లేదు. లేదండి. బట్ మీరు ఇవి కూడా చూసి టైం వేస్ట్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు సపోజ్ గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడండి, ఇట్లా ఇచ్చాడు. ఓకేనా, ABC 1 2 6 ఇది ఇందియా ఈనా డానాది. ఓకే, ఈ క్వశ్చన్ కూడా నేను ఈ క్లాస్ చెప్తే మీరు చూడడం ఎందుకండి? ఇది ఎవడైనా చెప్తాడు. ABC అనేది ఒక గ్రూపు, 1 2 6 అనేది ఒక గ్రూపు, హిందీ లెటర్లు అని ఒకటి. పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్ ఏమున్నదండి? పేపర్ ఫోల్డ్ చేసి చూడండి, పేపర్ కట్ చేసి చూడండి, ఆన్సర్ వస్తుంది. మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ నేను అద్భుతంగా చెప్పాను చూడండి, పేపర్ టర్న్ చేస్తే ఆన్సర్ వస్తుంది. దానికి కూడా ఎందుకండి చూడడం? పేపర్ టర్న్ చేస్తే చాలండి, ఆన్సర్ అవపడుతుంది మీకు. సో ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలండి. రీజనింగ్లో ప్రతి టాపిక్ ప్రిపేర్ అవ్వాలండి, మిస్ చేయొద్దు. అండ్ అనలిటికల్ రీజనింగ్లో ప్రిపరేషన్ అవసరం లేని టాపిక్ స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్, కంక్లూజన్ అండ్ అసంప్షన్. స్టేట్మెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపరేషన్ అవసరం లేని టాపిక్స్. స్టిల్ చాలామంది స్టూడెంట్స్ ఈ టాపిక్లో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అనేది చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఆ క్వశ్చన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల. అండ్ ప్రిపరేషన్ అవసరం ఉన్న టాపిక్ వచ్చేసి సిలోజిజం అండి. సిలోజిజం కూడా ఎక్కువగా అవసరం లేదు, బట్ ప్రిపేర్ అవుతే అవ్వండి. సో ఇవి ఎప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఎప్పుడు కూడా మీకు ఒక యూట్యూబ్ ఛానల్ సార్ గానో లేకపోతే రైల్వే ఎంప్లాయీ గానో కాకుండా ఒక బ్రదర్ లానే చెప్తా ఉన్నా. మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. ఎవడు మోటివేట్ చేయలేడు. ఎవడన్నా మోటివేట్ చేసినా 1 గంట 2 గంటలు ఉంటుంది. మీ బాధలు మీకే తెలుసు, మీ కష్టాలు మీకే తెలుసు. మీరు మోటివేట్ అవ్వాలనుకున్నప్పుడు మీ బాధలన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి, మీరు ఎలా ఉండాలో రాసుకోండి, కంపేర్ చేసుకోండి. ఇక్కడ నుండి అక్కడికి టర్న్ అవ్వాలంటే ఏం చేయాలనేది మీకే తెలుస్తుంది. మీ బాధల గురించి, మీ కష్టాల గురించి మీకంటే ఎవరికి తెలుస్తుంది? అన్న మోటివేట్ చేయవా అంటే నాకు నవ్వు వస్తుంది నిజంగా. ఎవరికి వాడు మోటివేట్ చేసుకోవాలి. క్లియర్? సో చాలా టాపిక్స్ కంటే రీజనింగ్కి గురువే అవసరం ఉండదు. మీరు ఒక్కసారి ప్రిపేర్ అయినలంటే రివిజన్కి కూడా ఒక 2 hours మోర్ దాన్ ఎనఫ్ అండి. ఆ క్యూబ్స్, డైసెస్, ఆ బ్లడ్ రిలేషన్స్, క్లాక్స్, క్యాలెండర్స్, మిగిలిందంతా కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. లైక్ చేయండి అండ్ మళ్ళీ ఆఫర్ పెట్టండి అని అనకండి, పెట్టినప్పుడే తీసుకోండి దయచేసి. ఓకేనా? సో మానసిక ప్రశాంతత అనేది వెరీ ఇంపార్టెంట్. ఐసెట్ టెస్ట్ గురించి చూడండి. మానసిక ప్రశాంతత మీకుంటే డెఫినెట్లీ రీజనింగ్లో మంచి స్కోర్ అనేది సాధిస్తారు.
I wish you very good luck. Thank you. All the very best.